నమస్తే. సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక భారీ ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అంటూ కూడా రాజకీయ అంశంగా ఇప్పుడైతే మాత్రం బొగ్గు చుట్టూ మాత్రం సాగుతున్నాయి. ఇదే సందర్భంలో మరి ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు ఉన్నారు. బొగ్గు మాయమైంది, బొగ్గు దొంగిలించబడింది, నిజంగా బొగ్గు దొంగతనం గురైందా? బొగ్గు దొంగతనం కాలేదు, మాయం కాలేదు, కానీ అడ్జస్ట్మెంట్ అయింది. ఎందుకంటే సింగరేణి కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్ రీచ్ కావడం కొరకు 1,00,000 టన్నులో 50,000 టన్నులో 2,00,000 టన్నులో కలుపుతుంది. కలిపి మళ్ళీ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేస్తారు. కానీ ఈసారి 4 మిలియన్ టన్నులు కలపడం వలన, అంటే 40 లక్షల టన్నులు కలపడం వలన ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇది మాయమైంది, స్కామ్ జరిగింది అనేది బయటకు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2017లో దాసో శ్రావణ్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. వారే ఒక ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో 75 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, ఇది సత్యం కంప్యూటర్స్ లాంటి స్కాము అని చెప్పేసి ఇచ్చారు. ఆనాడు ప్రశ్న అడుగుతాను సార్. హరీష్ రావు ప్రధానంగా కేటీఆర్ కూడా మాట్లాడుతూ అసలు మొత్తం కూడా అక్రమాలు జరిగాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగిందంటారు. అసలు ఏంటి అసలు ఇది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదు, సింగరేణి యాజమాన్యం ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్ నింపుకోవడం వలన అక్కడున్న అధికారులకి గవర్నమెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనో, లేకపోతే లోన్స్ రేటు పెంచుకుంటే లోన్స్ ఎక్కువ వస్తాయనో సింగరేణికి మొత్తం మీద ఆ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతిసారి చేస్తారు. ఇప్పుడు కూడా చేశారు, అడ్జస్ట్మెంట్ చేశారు. రాని బొగ్గుని 40 లక్షల టన్నులు చూపించారు, మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని ఇది చేశారు అన్నట్టు కరెక్ట్ అది. కానీ బొగ్గు మాయమైపోయింది, బొగ్గు దొంగతనం జరిగిందనేది మాత్రం తప్పు. ఒకవేళ బొగ్గు మాయమై బొగ్గు ఇదే గనక అడ్జస్ట్మెంట్నే గనక దొంగతనం అని చూపించాలని అనుకుంటే దాదాపు ఈ 10-15 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఎంతో కొంత సింగరేణి యాజమాన్యం అడ్జస్ట్మెంట్ చేస్తుంది. మరి అదంతా దొంగతనమేనా? కాబట్టి ఒక్క టన్ను బొగ్గు కూడా బయటకు పోయే అవకాశం ఉండదు సింగరేణిలో. ఇది కార్మికులకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు కోల్ ఇండియాలో మాఫియాలు ఉండేవి, రాజకీయ నాయకులు, ఎంపీలు వాళ్ళు బొగ్గు ఎత్తకపోయి అమ్ముకోవడం జరిగేది. కానీ సింగరేణిలో ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకు లేదంటే దానికి బలమైన ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అధికారులకు కావచ్చు లేదా ప్రభుత్వానికి కావచ్చు అలాంటి అవకాశాలు కలగకుండా చూసుకుంటున్నాం. ఇలాంటి లెక్కల్ని కూడా ఎక్కువ చూపించడం కూడా అది కరెక్టేనా? నైతికంగా కరెక్టా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? నిజంగా అట్లా చూపించడం సమర్థిస్తారా మీరు? నైతికంగా తప్పు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా సమర్థించాం. కానీ సింగరేణి కంపెనీ మనుగడ కోసం, సింగరేణి కంపెనీ టార్గెట్ రీచ్ అవుతుంది, మంచిగా జరుగుతుందని చూపించుకోవడానికి వరకు యాజమాన్యం చేస్తుంది. ఎవడూ తీసిపోయి అమ్ముకుంటలేడు, ఎవడూ లబ్ధి పొందుతలేడు. దీంట్లో ఒక సంవత్సరం దీన్ని తక్కువ వచ్చినప్పుడు కలుపుతారు, మళ్ళీ సంవత్సరం దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారనే సిస్టమ్ ఉంది. కాబట్టి ట్రేడ్ యూనియన్గా మేము కూడా దీన్ని పెద్దగా విమర్శ కానీ ఇంకోది కానీ ఏం చేయట్లేదు, అంతే తేడా. ఎందుకు ఈసారి మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన ఈ సందర్భంలో మరి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది రెగ్యులర్గా జరిగే ప్రక్రియను ఎందుకు ఇంత రాజకీయ వివాదంగా మారింది? ఇప్పుడు సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ రాబోతున్నాయనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ కవిత గారు, అట్లనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళందరూ పాదయాత్రలను మొదలుపెట్టారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సింగరేణి కొత్త మనిషి తీసుకురావాలి, దాని కొరకు ఫైట్ చేయాలి. అది వదిలిపెట్టారు. కొత్త మనిషి వస్తేనే కదా సింగరేణి భవిష్యత్తు ఉండేది. ఇప్పుడు ఇంత చెప్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన నాడు 2014లో ఎంతమంది సింగరేణి కార్మికులు? 67,000 మంది కార్మికులు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయే నాటికి, కాంగ్రెస్ వచ్చే నాటికి ఎంతమంది మిగిలారు? 40,000 మిగిలారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఏమైంది? 40,000 మంది కార్మికులు 38,000 వచ్చారు. అంటే కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది, బావులు తగ్గిపోతున్నాయి.
దీని గురించి ఎవరు ఆలోచించట్లా. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త మైన్ రాలేదు. కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త మైన్ రాలేదు. మరి బీజేపీ తరఫున బొగ్గల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా స్వయంగా తెలంగాణ నుంచి ఉండి ఇంతవరకు ఒక కొత్త మైన్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేయటం లేదు. అంటే సింగరేణి మనుగడ కొరకు ఎవరు ప్రయత్నం చేయటంలా, రాజకీయ మనుగడ కొరకు మాత్రమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. సార్ రాజ్కుమార్ గారు మీరు చెప్పండి, రాజకీయ జోక్యం సింగరేణిలో పెరిగిందని కూడా కొంతకాలంగా వినిపిస్తుంది. నిజంగా ఇది ఇప్పుడు వచ్చిందా లేకపోతే గతం నుండి ఇది కొనసాగుతుందా? ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 పూర్వం సింగరేణిలో మేనేజ్మెంటు యూనియన్లు మాత్రమే అనేక సమస్యల మీద ఒప్పందాలు చేసుకొని పరిష్కారం చేసుకున్నాయి. ఉదాహరణకు చెప్పినట్టయితే 99-2000 సంవత్సరంలో మేము ఏఐటీసీగా గుర్తింపు సంఘం ఉన్నప్పుడు స్ట్రైక్ నోటీస్ ద్వారా కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు కూడా వాటా పంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని అమలు చేపించినాం. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. అయినా యాజమాన్యం మేమే మాట్లాడుకొని చేసినాం. కానీ 2014 తర్వాత అధికారుల ట్రాన్స్ఫర్ల నుండి షురూ చేస్తే కార్మికుల ట్రాన్స్ఫర్లు లేకపోతే అన్నిట్ల ఇన్వాల్వ్మెంటు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అంతకన్నా ఎక్కువనే ఇప్పుడు అవుతూ ఉన్నది. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప అసలు ఎవరికి కార్మిక వర్గానికి కానీ సంస్థకు లాభం లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానికోసమే మన మార్చి 18 నుంచి 30 వరకు బస్ జాతా సేవ్ సింగరేణి, ఈ రాజకీయ కోణం నుంచి మనం రక్షించాలి కార్మిక వర్గాన్ని అని బస్ జాతా చేసినాం. సుమారు 13 రోజులు చేసినాం. సుమారు 30-35 వేల మంది కార్మిక సోదరులు కలిసినాం. 3,000 మందితో హెడ్ ఆఫీస్ ముందు భారీ ధర్నా చేసినాం. అందుకనే కార్మికులు ఈరోజు ఉదాహరణకు ఒక ఆఫీస్ ఆర్డర్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళ ఫాదర్ బదులు ఆయనకు వచ్చిన ఉద్యోగం అది చిన్న చిన్న పనులకు కూడా. కాబట్టి ఇలాంటివి పోవాలి. ఎవరికంటే ఒక క్లర్క్ ఇచ్చే పని అది. ఒక క్లర్కు అధికారి నువ్వు వీటీసీ నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇచ్చిటోడు. కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కోసం 2 సంవత్సరాలు 16 నెలలు సంవత్సరం దాకా వేచి ఉండాల్సిన పరిస్థితి. దీన్నే రాజకీయ జోక్యం అంటారు. అప్పుడు వాళ్ళు ప్రారంభించారు, వీళ్ళు ఇంకా దానిలో పోయి తలకాయ కూడా పెట్టేసింది. కాబట్టి 2 విధానాలు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సింగరేణిలో కార్మిక వర్గం పనిచేసి కష్టపడి పనిచేసుకునే విధానం. కొత్త బావి లేక ఈ సంవత్సరం ఒక బావి మూతపడ్డది, ఇంకా మూతపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త మైన్ రాకుండా దీని ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా ఈ రాజకీయాలు మాకొద్దు, మా యొక్క కార్మిక సంఘాలు మేము బ్రతకనియండి, ఈ సింగరేణిలో మేము కార్మికులను మేము చూసుకుంటాం, మేనేజ్మెంట్ కూడా చూసుకుంటాం. చివరికి మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు మీ ట్రాన్స్ఫర్ల కోసం మీ యొక్క లాభం కోసం రాజకీయ నాయకులను ఆశ్రయించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఇది సింగరేణికి సంబంధించిన ఈ వ్యవహారంలో మాత్రం ఇది ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఎక్కడ కూడా దొంగతనం జరగలేదు. కానీ రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా యథావిధిగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో భాగంగా కొంత లెక్కలు ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ హయాం నుండి కూడా కొనసాగుతున్నదే తప్ప ఇక్కడ బొగ్గేం మాయం కాలేదు. అలాగే రాజకీయ జోక్యం కూడా సింగరేణిలో పెరిగిపోయింది. రాజకీయ చిన్న పనులకు కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం స్థాయిని వాళ్ళని కూడా కలవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ కోసం నెలల తరబడి కూడా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా ఇది మారాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇంతగా ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మాత్రం యూనియన్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమే. ఎన్నికల కోసమే ఇదంతా కూడా సాధారణ విషయాన్ని దీన్ని పెద్ద ఎత్తున చేసి కూడా ఒక ఇష్యూను క్రియేట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా ఏఐటీసీ సంబంధించిన అధ్యక్షులు అలాగే కార్యదర్శులు మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీ దిశ టీవీ హైదరాబాద్.